వచ్చాడు రా, ఇప్పుడు మనం చూసాను చెప్పతారా? అందుకే మీలాంటి కుర్రాళ్ళతో సావాసం చేయకూడదు అన్నారు. అయినా నా ఏజ్కి మీతో ఫ్రెండ్షిప్ ఏంటరా? ఇప్పుడు చూడు ఇరుక్కున్నాను. ఏజ్ సంగతి తర్వాత, ముందు బయటపడే మార్గం చూడండి రా. అదే బావా వాళ్ళు అనేది కాంట్రాక్ట్ మనకే అంటున్నారు. మనకి ఇంకెవరికి ఇస్తారులే. ఆగండి. ఎవర్రా మీరు? అది మేము నాన్న, వీళ్ళెవరూ మెకానిక్ లట, సర్వీసింగ్ చేయడానికి వచ్చారు. వద్దురా, తెలిసిందంటే తల తీసేస్తాడు. నా గురించి తెలిసే వచ్చారా? మీరెంత త్వరగా వస్తారని తెలియకొచ్చామండి. మేము వద్దంటున్నా ఈడే లాక్కొచ్చాడండి. ఇంకెప్పుడు రావండి. ఈ వెంకట్రాయుడు ఇంటికి ఎవరొచ్చినా చెయ్యి కడుక్కొని వెళ్ళడం పద్ధతి. అయితే నేను కడుక్కొని వెళ్ళిపోతాం. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు, మెడలు ఇరుగుతాయి. నేను చెప్పేది భోజనం గురించి. అబ్బే ఎందుకంటే మేము పొద్దున్నే సద్దాన కుమ్మేశాం. అయినా సరే తినేళ్లాల్సిందే. ఏంటది? మెడలు నిలబడవా? లేదండి, మా పెద్దలంటే వినయం. ఇదైతా భక్తి, గౌరవం, శీలం, సిగ్గండి. ఏడ్చారులే. అమ్మా సీతమ్మా వాళ్ళు కొట్టించు. వస్తున్నా. సీతంట్రా తలెత్తొద్దురోయ్, మొండి వేగుతుంది. దొరబాబు, చేతులు కాళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటే ఫేస్ ఇంకెంత అందంగా ఉంటుందో ఒకసారి చూసేస్తాను రా. మా ప్రాణాల గురించి కూడా ఆలోచించరా. ఇంకా ఏంటి చూస్తున్నారు? తినండి. ఆకులు ఎత్తక్కర్లేదు, అక్కడ పెట్టండి. అన్నం ఎత్తిన చేతులతో ఆకులు ఎత్తనివ్వండి. ఈ ఆకులే మా కవచుకుంటాలు. పొలిమేర దాకా ఈ శ్రీరామ రక్షండి.